వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, వశీకరణ, ఒక మనిషిని మనం వశీకరణ చేస్తున్నామంటే మన చేతుల్లో ఉంటారని నమ్మకంతో చేస్తుంటారు. స్త్రీ పురుష వశీకరణ ఇది వింటూ ఉంటాం ఎక్కువగా. అసలు ఏంటి, అసలు వశీకరణ చేయడం వల్ల ఏమవుతుంది, చేసిన వాళ్ళకి ఏమవుతుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. ఓం నమ శివాయ. స్త్రీ పురుషుల వశీకరణం అనేది ఎలాంటిదంటే, ఒక స్త్రీ ఒక పురుషుని కోరుకుంటాడు. అది ప్రేమించిన స్త్రీ, పెళ్లి చేసుకోవాలనుకున్న స్త్రీ, సంబంధం కుదిరి విడిపోయిన స్త్రీ, లేదా ఆ స్త్రీని మనం ఎటైనా పొందాలి, ఏ విధమైన ఆలోచనతో అయినా మనకి దగ్గరికి కావాలి అనే ఒక ఆలోచనమైన ప్రయత్నం పురుషుడికి కంపల్సరీగా ఉంటుంది. అదే విధమైన ఆలోచనలు స్త్రీకి కూడా ఉంటాయి. ఆ పురుషుడిని మన మాటలో రప్పించుకోవాలి, మన మాట వినేటట్టుగా ఉండాలి, ఆ ఒక్క ప్రేమికుడు మనకు దారిలో ఉండాలి, మనం ప్రేమించాలి, మనం పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో భార్య భర్తలు కూడా స్త్రీ పురుషుల వశీకరణం అనేది ఉంటుంది. ఓకే. భార్య భర్త మాట వినకుండా పోవడము, భర్త భార్య మాట వినకుండా పోవడము, ఇలాగ కూడా కొన్ని ఉంటుంటాయి. ఈ స్త్రీ పురుషు వశీకరణంలో ముఖ్యమైన మాట ఏందిరా అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ మాట వినాలి. అది ఏ విధంగా, మనం చెప్పినట్టుగా ఉండాలి, మనతో సంతోషంగా ఉండాలి, మనకి అన్ని విధాలుగా ఉండాలి అనుకునేది ఈ మూడు విషయాలు ఒక స్త్రీ ఆలోచిస్తుంది. అదేవిధంగా పురుషుడు ఆలోచించే విధానం, ఆ స్త్రీ మనం చెప్పినట్టుగా వినాలి, మన దగ్గరే ఉండాలి, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి అనుకునే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఇదే స్త్రీ పురుషుల వశీకరణం అంటారు. ఈ వశీకరణానికి ముందు వాళ్ళు ముఖ చిత్రాన్ని, అంటే ఫోటోను బట్టి వాళ్ళ నామకార్థాన్ని, నామకార్థం అంటే మామూలుగా పేరు చెప్పేస్తే కాదు, వాళ్ళకు పూర్తి పేరు కావాలి. ఒక స్త్రీ ఇంటి పేరుతో సర్నేమ్ అంటారు. పూర్తి పేరు అంటే ఇంటి పేరుతో సహా, పెళ్ళైన స్త్రీకి అత్తవారింటి పేరు నుంచి వస్తుంది, అదే పెళ్లిగాని స్త్రీ తల్లిగారింటి పేరు నుంచి వస్తుంది. అట్లా వాళ్ళ ఇంటి పేరుతో సహా తీసుకొని, వాళ్ళ ముఖ చిత్రాన్ని ఫోటో తీసుకొని, వాళ్ళ నామకార్థం మీద, వాళ్ళ ఒక పేరు బలాల మీద వశీకరణాన్ని ఒక కట్టడి కట్టే ఒక సంకల్పమైన ప్రక్రియను చేయొచ్చు. అది చేసి ఆ స్త్రీ ఈ పురుషుడు మాట వినేటట్టుగా, ఆ స్త్రీ ఈ పురుషుడితోనే ఉండేటట్టుగా చేసే ఒక వశీకరణం అనేది ఉంది. కానీ అందరికీ తెలియదు. కొంతమంది స్త్రీ పురుషు వశీకరణ అంటే అది ఉన్నాయిలే కదా అన్ని విధాలుగా అనుకుంటారు. కానీ దీన్ని చేసే ఒక విధానం అని ఉంటుంది. ఆ విధానం ఎలా ఉంటుందిరా అంటే, అది కొన్ని గడియలను బట్టి చేస్తుంటారన్నమాట. స్వాములు కానీ, లేకుంటే ఒక భూత వైద్యుడి దగ్గర కానీ, ఇలాంటి కొన్ని ప్రక్రియలు కొన్ని కనబడుతుంటాయి. అది ఆ విద్య తెలిసిన వాడే, ఆ విద్యలో పట్టు తెలిసిన వాడు, ఆ ఒక్క వశీకరణ విద్య తెలిసి దాన్ని కట్టడి కట్టి దాని మార్గాన్ని, ఆ ఒక స్త్రీని ఆ పురుషుని కలిపే ఒక విధానాన్ని తెలిసిన వాడి దగ్గరే ఆ మంత్రకట్లు ఉంటాయి. స్త్రీ పురుషు వశీకరణం అనుకొని పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఉంటారు చాలా. అలా కాదు, దాన్ని కట్టడి కట్టే మార్గాలు ఉంటాయి. ఉంటే ఒక మనిషి నేత్ర ఆకర్షణ అంటే, ఆ ఫోటో పెట్టుకుని చేసినప్పుడు తన నేత్రాల సంకల్పాన్ని బట్టి, ఆ పురుషుడు నేత్ర సంకల్పాన్ని బట్టి మనిషి బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పెంచగలుగుతుంది. అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తన మనసులో ఉన్న ఆలోచనలు, మైండ్లో ఉన్న రీడింగు మొత్తం మారిపోతుంది. అది మారినప్పుడే తను ఒక్కొక్క అడుగు ఎంత దూరంగా వెళ్ళిపోయిందో అంతగా దగ్గర కావడానికి ఈ మంత్ర శక్తి ఉపయోగపడుతుంది. అవి బేజక్షరాలతో ఏర్పాటు చేసి దాన్ని ముద్రికతో చేస్తారన్నమాట. దాన్ని ఒక కాపర్తో తయారు చేసిన ఒక ప్రక్రియలో దాన్ని ఆ వశీకరణాన్ని చేసి, ఆ ఒక్క సంకల్పంలో నల్లగా కాటికిని పూసి దానిపైన చేయాలి. ఇప్పుడు మనకు జరిగిందా అని తెలుసుకోవచ్చు అంటారా మరి? కంపల్సరీగా ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక వశీకరణం జరిగింది ఎలా తెలుసుకోవాలి అంటే, ఎక్కువగా స్త్రీ పురుషుడు మాట వింటుంటుంది, పురుషుడు స్త్రీ మాట వింటుంటాడు. మన మాట తల్లిదండ్రుల మాట, ఇంట్లో వాళ్ళ మాట వింటలేదు, అయినా వీడికి పెళ్ళైనకు కూడా ఏరే సంబంధంతో వాడు అక్కడ సంబంధం పెట్టుకుని దాని మాటే వింటున్నాడు అనుకుని బాధపడే స్త్రీలు కూడా చాలామంది భార్యలు ఉన్నారు. అదేవిధంగా భర్తలు కూడా భార్య ఏరే సంబంధం పెట్టుకొని ఉంటే ఈ భర్త చాలా వరకు బాధపడుతూ, నా మాట వినకుండా వేరే వాడితో మాట్లాడుతుందని ఒక బాధ వాడికి కలుగుతుంది. దీన్ని గమనించి గుర్తుంచుకోవడం ఎలాగరా అంటే, ముఖ్యంగా ఎవరు మీ మాట వినకోకుండా పక్కవారి మాటతో వినుకొని పక్కవారితో ఇన్వాల్వ్ అయిపోతున్నారో వాళ్ళ పేరు కావాలి. ముఖ్యంగా వాళ్ళ పూర్తి పేరు,
అంటే ఏమి చేశారు వీళ్ళకి, ఏమి జరిగింది అనేది అంజనం వేయాలి. ఓకే. అంజనం వేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరులో ఏమి జరిగిందా, ఏమి చేశారా, ఏ కట్లు కట్టారా, ఏ మంత్రాన్ని ఉపయోగించారా అనేది ఆ ఒక్క స్వామికి అర్థమైపోతుంది. అర్థమైనప్పుడే దానికి తగినట్టుగా పరిహారం చేస్తే కంపల్సరిగా ఆ స్త్రీ పురుషుల వశీకరణం జరిగిన వాళ్ళకి వద్దు ఎవరు అనుకుంటారో దాన్ని మనం ఇరుగుడు చేయొచ్చు. ఇరుగుడు చేసి మళ్ళీ ఆ పురుషుడు ఆ పరాయి స్త్రీతో లేకోకుండా తన భార్యే తన కుటుంబం అనుకునేటట్టుగా దాని సంకల్పాన్ని కలిపి వాళ్ళిద్దరికి కలిపిందే ఈ స్త్రీ పురుషులు వశీకరణ. గురుగారు, చాలా మంది ఇప్పుడు వశీకరణ అనగానే సో చేతబడి కూడా వస్తుంది అని అంటారు. కొంతమంది మందు పెట్టి మార్చుకుంటా ఉంటారు. మందు పెట్టడం, చేతబడి చేయడం, అసలు అది మనకు తగిలింది అని మనం ఎలా తెలుసుకోవాలండి? వాస్తవం. ఒక సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దుష్ట శక్తులు కూడా అలాగనే ఉన్నాయి. చెడు ప్రక్రియలు చేసే మానవులు కూడా ఉన్నారు. అవి వేషాలు ధరించేసి పోయేవాళ్ళు కాదు, బొట్లు పెట్టి చేసుకుంటూ పోయేవాళ్ళు కాదు. ఆ చేతబడి ప్రక్రియలో 3 విధాలుగా ఉంటాయి. చేతబడి చేసేది ఒకటి, బాణావతి ఒకటి, తర్వాత చెల్లంగి. ఈ 3 ఆ మనిషి మీద ప్రయోగించడానికి ప్రయత్నాలు కలిగే వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. అవి నార్మల్గా మామూలుగానే ఉంటారు వాళ్ళ మనసులు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మనిషి మీద ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని పెంచుతారు. అది పెంచినప్పుడు మనిషి కంట్రోల్ తప్పిపోతుంటాడు. అంటే వాడు మాట చేతబడి జరిగిన వాడిని గుర్తించడం ఎలాగంటే బాడీ మొత్తము నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు బాడీ వైబ్రేషన్ రావడము, లేకపోతే కాళ్ళు చేతులు సచ్చుబడిపోయినట్టుగా ఉండడము, కనిగుడ్డులు రెప్పలు మారుస్తుంటారన్నమాట. తర్వాత చూపు ఒకవైపే చూస్తుంటారు. అంటే వీడికి ఏమైనా దయ్యం పట్టిందా ఏం పట్టిందా అని అనుకుంటుంటారు. వాడు ఇంకేరే ఆలోచనలో ఉండడు. తర్వాత మూడోది ఏంటంటే మనిషికి శిరస్సు నుంచి అరికాలు వరకు సూతులు పెట్టి గుచ్చినట్టుగా ఉంటుంది. అది దాంట్లో ఒక ప్రక్రియ. ఒక్కొక్క మంత్రానికి ఒకటి. అయితే ఈ చేతబడి విధానం ప్రకారంలో వాళ్ళకి వాంతులు కావడము, ఆరోగ్యం రోజు రోజు ఎండిపోవడము, ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు, వాళ్ళకి స్వేచ్ఛత ఉండదు, మనసు వాళ్ళలో ఉండదు, ఎదుటివాడి మాటను గ్రహించలేడు, తల్లిదండ్రులు చెప్పిన మాటను వినలేడు, తప్పుడు దారిలో పోతుంటాడు. తర్వాత ఆరోగ్యాన్ని పడిపోయి మంచాన పడే స్థితికి కూడా వచ్చేస్తాడు. ఈ బాడీలో ప్రతి ఒక్కటి పెరుగుతూ వస్తూనే ఉంటుంది. అది అమావాస్య పౌర్ణమి వచ్చే సమయాల్లో ఎక్కువగా ఆ ఎఫెక్ట్ని ఆ మనిషి చూపిస్తుంటుంది. కాళ్ళు చేతులు ఉరుకుడు పుట్టడము, దడ పుట్టడము, ఒక మూర్ఛ వ్యాధి వచ్చినట్టుగా వస్తుంటుంది కొంతమందికి. కొంతమందికి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోవడము, కాళ్ళు చేతులు పడిపోతుంటాయి, నడుములు పడిపోతుంటాయి, మెడజీవి నరాలు పడిపోతుంటాయి. మనిషి పెనుగులాడుతుంటాడు అంటే ఎట్లంటే మారిపోతుంటాడు. అది మనం ఏదో ప్రాబ్లం అయిందనుకొని అబ్బా బాబుకి తీసుకెళ్ళి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి గ్లూకోజ్లకి ఇచ్చి స్కానింగ్లో ఎక్స్రేలు తీసినా కూడా వాడి ఒంట్లో ఉన్న రోగం మాత్రం బయటపడదు. కారణం ఏంటంటే ఇది ఒక చేతబడి రూపానికి సంబంధించింది, ఒక చెల్లంగి, ఒక బాణావతి రూపంలో చేసిన ఒక ప్రక్రియ, జరిగిన చెడు ప్రక్రియ. ఇది జరిగిన విధానాన్ని సైన్స్ ద్వారా కూడా ఆ డాక్టర్ కూడా కనిపెట్టలేడు. ఎందువల్ల కనిపెట్టలేడు అంటే ఆయన ఒంట్లో పుట్టిన జబ్బు అయితే ఖచ్చితంగా కనిపెట్టాడు చేస్తాడు. ఇందులో కొన్ని పెరాసిస్ ఉంటాయి, అంటే పచ్చివాహకం. అది వచ్చిన వాళ్ళకి నరాల్లో కూడా ఒక సైడే బలహీనత ఉంటుంది. అది తర్వాత మందుల ద్వారా వస్తే వాడు క్లియర్ అవుతుంది. దానికి ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా కొంతమందికి అయితే పక్షవాతం పక్కాగా వచ్చిందని విధానం చేసుకుంటే అది సైన్స్ ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఒక్క ప్రాబ్లం ద్వారా చేతబడి జరిగిందన్న విధానాన్ని అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటూ కూడా మనిషి కొట్టుకుంటుంటాడు. ట్రీట్మెంట్ వాళ్ళు ఇంటిలేటర్ మీద ఉన్నా కూడా మనిషి కంట్రోల్లో ఉండడు. మైండ్ మతి స్థిమితం తప్పిపోతాయి. మన మనసులో ఉండడు, మన మాటలో ఉండడు, మన ఆలోచనలో ఉండడు. చాలా తప్పుడు జారులు జరుగుతుంటాయి. కానీ దీని సమయం దాటిపోయిన తర్వాత చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో డబ్బు కోల్పోతారు, మనశ్శాంతిని కోల్పోతారు, గుణమయ్యేది తక్కువ. కానీ ఆ సమయాన్ని బట్టి తెలిసినప్పుడు ఎమ్మటే దానికి సరైన పద్ధతిలో సరైన మార్గము, దాని సారాంశంలో ఉన్న విద్యను తెలిసి దాన్ని ఆ చేతబడిని తీసేసేవాడు, ఆ చెల్లంగిని తీసేసేవాడు దగ్గర దాన్ని చేపించేసి ఆ ఒక్క బాణావతిని ఏర్పాటు జరిగిన ద్వారా చేపించేస్తే ఖచ్చితంగా ఆ మనిషి మళ్ళీ యథాస్థితికి వస్తాడు. మైండ్ రీడింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనిషి మామూలుగా ఉంటాడు. మనిషి కాళ్ళు చేతులు ముఖము దేహం మొత్తం ఎండిపోతుంటుంది, ముఖం అంతా గుంజకపోతుంటుంది, నల్లబడిపోతుంటాడు. మనిషి రకరకాలైన ఇబ్బందులతో మనిషి కుంగిపోతూ ఆరోగ్యాన్ని నష్టపోతుంటాడు. ఏ మందు తిన్నా ఒంటికి పట్టదు, ఏది తిన్నా దేహానికి పట్టదు. వాడు రోజు రోజుకి బక్క పీనుగు మాదిరిగా అస్థిపంజరంలాగా తయారవుతుంటారు. కొంతమంది ఒళ్ళు ఉండి కూడా క్రమంగా పడిపోతుంటాడు. అంత బలమైన పని చేసేవాడు కూడా కనీసం ఇంట్లో ఉన్న ఒక వస్తువును లేపి అక్కడ పెట్టలేడు. ఆ స్థితికి వచ్చేస్తాడు.
ఎందువల్ల అంటే ఇది జరుగుతున్న చెడు ప్రకారం. ఇందులో క్రీడాకారులకు జరుగుతుంది. కొంతమంది చూడడానికి బాగానే ఉంటారు, బాగానే ఆకారం. మాట్లాడతారు, అందరితో బాగానే ఉంటారు, కానీ చేతబడి జరిగింది అని అంటూ ఉంటారు. అలా కూడా ఉంటారండి? ఉంటారు, ఆకారానికి రూపానికి కూడా కనబడుతుంటారు. కానీ ఆ ఎఫెక్ట్ అప్పుడప్పుడే ఆ చిన్నలు చూపిస్తుంటాయి, ఆ సిమ్టమ్స్. ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా మీద పడిపోయినప్పుడే ఇవన్నీ ఆ చేతులు పడిపోవడము, కాళ్ళు చేతులు, మాట పడిపోవడం, మనిషి నరాలు పడిపోవడము, గొంతుకుపోవడం జరుగుతుంటుంది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని కోట్లు సంపాదించుకున్నా మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే రాలేదు. ఆ సమయం దాటిపోయిన తర్వాత నువ్వు చేపించుకున్న ప్రయోజనం ఉండదు. ఎంత డబ్బు ఉన్నా కూడా దానికి లాభం ఉండదు. దేవుడు చేసింది కాదు ఇది. ఇది ఒక చెడు ప్రభావం నుంచి ఒక మనిషి ద్వారా చేసిన ప్రక్రియని ఈ విధమైన ప్రయత్నంతో చెడు ప్రభావాలను కూడా నివారణ చేయొచ్చు, చేతబడిని కూడా తీసేయచ్చు జరిగిన విధానాన్ని. ఆ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా సరే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంలో మీకు మంచి సంపూర్ణమైన భవిష్యత్తును అందించే సంకల్పం ఉంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడే మనిషిని పెళ్ళి, సంతోషం, ప్రేమ, భవిష్యత్తు, పిల్లలు, బతుకు తెరువు, ఉద్యోగం. ఆరోగ్యం బాగలేనప్పుడు యంత్రవాడైనా పడిపోతాడు. ఈ మధ్యలో క్రీడాకారులకు కూడా ఇట్లాంటి చికాకులు జరుగుతున్నాయి. జరుగుతుందా? యాక్టివ్గా ఉన్న మనిషి కూడా పడిపోతున్నాడు. ఇటువంటి ప్రాబ్లాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మమ్మల్ని సంప్రదించండి, కంపల్సరీగా దానికి తగినట్టు పరిష్కారం చేస్తాం. ఓం నమః శివాయ. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.